హలో ఆల్, మీ అందరి దగ్గర పగడాలతో చేసిన జ్యువెలరీ ఉన్నాయా? మీ జ్యువెలరీ నాకెందుకు అనుకుంటున్నారా? ఈరోజు టాపిక్ కోరల్స్ అండి. పగడాలు ఆర్గానిక్ జెమ్ స్టోన్స్, కోరల్స్ సిలిండరేటా అనే యానిమల్స్. కోరల్స్ చూడ్డానికి అచ్చం కలర్ఫుల్ ప్లాంట్స్ లాగా ఉంటాయి, కానీ అవి ప్లాంట్స్ కాదు, సముద్రంలో నివసించే యానిమల్స్. చిన్నగా ఉండే ఈ సీ యానిమల్స్ సాఫ్ట్ ఫ్లెషీ పాలిప్స్. వీటికి కళ్ళు, చెవులు, బోన్స్ ఏమీ ఉండవు. ఈ కోరల్ పాలిప్స్ గ్రూప్స్ని కాలనీస్ అంటారు. కొన్ని కోరల్ కాలనీస్ కలిసి కోరల్ రీఫ్స్ ఏర్పడతాయి. అవే పగడపు దీవులు. ఈ పాలిప్స్ బేస్లో ఉండే స్ట్రాంగ్ స్కెలిటన్ ఏదైనా ఒక సర్ఫేస్ని బేస్ చేసుకొని కోరల్ రీఫ్స్ ఫామ్ అవుతాయి. సముద్రాల్లో ఉండే ఈ కోరల్స్లో 6000 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అన్ని కోరల్స్ రీఫ్స్ని చేయలేవు. కోరల్స్ 5000 ఇయర్స్ వరకు బతుకుతాయి. కోరల్స్ చనిపోయాక వాటి స్కెలిటన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అలా ఉండిపోయి హార్డ్ షెల్గా మారుతుంది. అదే ఇప్పుడు మనం యూస్ చేసే జ్యువెలరీస్. రెడ్ కోరల్స్ని జ్యువెలరీకి బాగా యూస్ చేస్తారు. వీటి వాల్యూ 5000 to 12,000 వరకు ఉంటుంది పర్ క్యారెట్. ఈ పగడపు దీవులు మనకి కోస్టల్ అండ్ స్ట్రోమ్స్ నుంచి కాపాడతాయి. ఇంకా కొన్ని మెడిసిన్స్కి కూడా యూస్ చేస్తారు. ఈ పగడపు దీవుల్ని చూస్తుంటే అనిపిస్తుంది నేచర్ ఎంత బ్యూటిఫుల్గా తన క్రియేచర్ని చేసుకుంది కదా అని. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.